అందరికీ నమస్తే. కొరివి పెట్టాలంటే కోరిక తీర్చాల్సిందే. ఇలాని మనుషులనాలనా మానవ మృగాలనాలి చెప్పురి. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బాధతోటి వాళ్ళు ఉంటే వాళ్ళ కొంగు బట్టి గుంజుదామనే బాడు కావాలి తయారయ్యారు. ఎక్కువసేపు ఏం జరసేపు చెప్తే ఈయన ప్రయత్నం చేయరు. కొరివి పెట్టాలంటే కోరిక తీర్చు. గల్ఫ్లో వితంతులపై కాలనాగుల కన్ను. సాయం పేరిట మృతుల కుటుంబాలకు ఒత్తిడి. దుబాయ్లో ఓ ప్రబుద్ధుడి భాగవతం. టీడీపీ నాయకులం అంటూ ప్రచారం. మరి ఈ టీడీపీ నాయకులను వెనకేసుకొచ్చే సన్నాసుల కన్నా సిగ్గుండాలి కదా జరనన్న. వీళ్ళు పార్టీ పేరు చెప్పి పార్టీ చేస్తుండ్రి, వీళ్ళకి సోని పని చేస్తుండ్రి. ఎడారి దేశాల్లో ఎవరైనా ప్రవాసులు మరణిస్తే వారి కుటుంబీకుల బాధ వర్ణాతీతం. నిజంగా కూడా బయట దేశంలో ఎవరైనా చచ్చిపోతే శవము మన దగ్గర రావాలంటే ఎంత ఆర్థికంగా ఉన్నా ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా కానీ కనీసం 1-2 నెలల టైం పడుతుంది. ఇక జరంత పేదోళ్ళు అయితే 5-6 నెలలు కూడా సమయం పట్టవచ్చు. గసంటోళ్ళని ఆసరగా తీసుకొని నీ భర్త చచ్చిపోయింది కదా, నీ భర్త శవాన్ని ఇంటికి కొనుక్కోవాలంటే మరి ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఖర్చు అంటే ఏం ఖర్చు? వీళ్ళకు డబ్బుల ఖర్చు కాదు. నువ్వు ఏడ్చినావు కానీ మరి నాకు చేయిస్తావా అని అడుగుతారట ఈ టీడీపీ నాయకులు అంట. సిగ్గు నాదులా మీకేమన్నా లజ్జ తప్పిన గిసోటులను అందరు నేను ఎందుకంట. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో జరిగిన అన్యాయానికి ఓదార్స్తానికి పోయి చాలా రకాలుగా ఓదార్చిచ్చి వాళ్ళకి ఎంతో కొంత ధైర్యాన్ని నింపొస్తారు. కానీ దుబాయ్లో చచ్చిపోతే ఎవరైనా వాళ్ళ బాడీ రావాలంటే వీళ్ళు చెప్తారంట దుబాయ్ నుంచి హైదరాబాద్ దాకా 7 కైంటి ఆడికి నా పేరు నడుస్తుంది. నేను టీడీపీలో పెద్ద రాజకీయ నాయకుడిని, నా పేరు నడుస్తుంది. మీరు ఏడికి పోయినా వేస్ట్. మీరు ముఖ్యమంత్రి దగ్గరికి రాని కిరాయి నిమిత్తం బొక్క నా పడక గదిలోకి ఒకసారి వస్తురా అంటే నీ భర్త శవాన్ని నీ ఊరికి పంపిస్తా అంటారట. ఇక మరి ఏం కావాలి చెప్పురు. ఇక ముఖ్యమంత్రి దాకా పోయినా కూడా పని కాదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ నాకాడికే తీసుకొచ్చి చెప్తే ఈ కేసును అప్పచెప్తాడు. ఆడ దాకా పోయి తిరిగే బదులు నిమ్మలంగా నేను చెప్పే టైంకు మంచిగా ఇన్ని మల్లెపూలు పెట్టుకొని లేకపోతే బొట్టు బోనం పెట్టుకుంటావా ఎట పెట్టుకుంటా నాకు సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం నా దగ్గర రావాలి. నా పడక గదిలోకి వస్తే నీ భర్త శవాన్ని నీ ఊరికి పంపుతానని గింత నీచానికి దిగజారిరంటే వీళ్ళని ఏమనాలో చెప్పురిగా. ఏ చెప్పుతోడు కొట్టాలి ఇటువంటి లుచ్చ బాడుకోవాలని చెప్పురిగా. ఇంట్లో మనిషి చచ్చిపోయిన బాధల ఆలుంటే వాళ్ళ మీద కన్నేసి వాళ్ళని అనుభవించాలనే కోరిక ఉన్నదంటే సిగ్గుండాల జర్నన్న ఇటువంటి లుచ్చలకు. దుబాయ్ నుంచి విజయవాడ వరకు నా మాట చెల్లుతుంది. మీరు ముఖ్యమంత్రికి చెప్పిన కేసు నా దగ్గరికే వస్తుంది. విజయవాడలో సంప్రదించే బదులు నన్ను ఒక సాయంత్రం పూట మా ఇంట్లోకి వస్తే పని అయిపోతుంది అంటూ దుబాయ్లో ఓ ప్రవాసాంధ్రుడు మహిళలపై ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తుంది. సదరు వ్యక్తి టీడీపీ నాయకులమని చెప్పుకుంటున్నాడు. దుబాయ్లో ఇళ్లలో పాచి పనులు చేసుకునే ఉభయ గోదావరి జిల్లాకు చెందిన కొందరు పేద మహిళలు సదరు వ్యక్తి బారిన పడ్డ వారిలో ఉన్నారు. ఇటీవల మరణించిన ఒక ప్రవాసాంధ్రుడి కేసులో దుబాయ్లోనే పని చేసుకుంటున్న అతడి భార్యను తన వద్దకు రావాల్సిందేనది పట్టుబట్టినట్టు తెలిసింది. గతంలో కూడా ప్రమాదంలో మరణించిన ఓ మృతుడి భార్యను ఇదే విధంగా ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించి తర్వాత హైదరాబాద్కు తిరిగి వెళ్ళిపోయినట్టు కూడా తెలిసింది. వివిధ సమస్యలు ప్రత్యేకించి స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి సాయం కోసం ఎదురుచూసే మహిళలను కూడా తమ పడక గదిలోకి వస్తే సమస్యలు తీరుస్తామని ఒత్తిడి చేయడంలో ఏపీ నుంచి దుబాయ్ పర్యటనకు వచ్చే ప్రతి నాయకుడికి పక్కన దర్శనమిచ్చే ఆ వ్యక్తి ఈ లుచ్చ అంట. ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్కి దాదాపుగా లీడర్లు పోతారు కదా, ఆ లీడర్లు పోతే ఆ లీడర్లు పోగానే ఆ లీడర్లు పోయి కలుస్తారంట. ఈడు అంటే ఈయన పని మొత్తం ఇదే అన్నట్టు. కానీ పేపర్లు ఇసుంటోళ్ళని దాస్తారులా ఆయన పేరు బరాబర్గా చెప్తే ఏమైతే చెప్పురి. ఇప్పుడు పలాని ఎమ్మెల్యే కింద పనిచేస్తాడు, పలాని మినిస్టర్ కింద పనిచేస్తాడు, పలాని నియోజకవర్గంలో ఉంటాడు, లేకపోతే పలాని జిల్లాలో ఉంటాడు, పలానోని పేరాన్ని ఇస్తే బాగుంటుంది కదా. వీళ్ళు అసలు లుచ్చల పేర్లు దాస్తారు పేపర్ వాళ్ళు. వీళ్ళకి ఎరికాడు ఓడనేది, వీళ్ళకి పక్క ఎరికాడు ఓడనేది. అదే మనలాంటి అయితే పేరు, ఊరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ పేపర్లు ఇద్దరు. కానీ ఇటువంటి లంగా దొంగ బయటవేయగల పేర్లు మాత్రం ఇంకా దాచిపెడతారు. అది ఈ ఒక టీడీపీ పార్టీ అనే కాదు, టీడీపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు సంబంధించిన కొంతమంది సన్నాసులు ఉంటారు కదా, ఆ సన్నాసులు తప్పు చేసిరని తెలిసినాక కూడా వాళ్ళ పేరు దాచే ప్రయత్నం చేస్తారు. మరి ఏమక్కడ దాచే ప్రయత్నం చేస్తున్నో చెప్పురి. నీ భర్త చచ్చిపోయిన బాధల ఆమె ఉంటే నీ భర్త చచ్చిపోయిన పీనిగని నీ ఊరికి పంపాలంటే నా పడక గదిలోకి రావాలని డిమాండ్ చేస్తున్నట్ట ఓ టీడీపీ నాయకుడు. మరి ఆ టీడీపీ నాయకునికి అయ్యమ్మ లేకుండా వచ్చినా, ఆయనకి పురుడు పోయకుండా వచ్చినా, ఆయనకి పేరు పెట్టకుండా వచ్చినా, ఆయన ఊరు లేకుండా వచ్చినా, ఆధార్ కార్డు లేకుండా వచ్చినా ఆయనకి మరి ఆయన పేరు ఎందుకు ఇయ్యరు? మరి ఈ ఆంధ్రజ్యోతి ఆయన పేరు ఇవ్వలే. పేరిస్తే బరాబర్గా పేరు చదువుతూనే నేను. ఆ ఇంట్లో పుట్టెడు దుఃఖంతో ఉంటే ఓదార్చాల్సింది పోయి ఎంత ముద్దుగా ఈ లుచ్చలకు ఏమన్నా సిగ్గుశరం మానవత్వం మర్చిపోయి
నీ భర్త చస్తే చచ్చిండు కానీ నువ్వు మాత్రం నా ఇంటికి రావాలి, నా పడక గదిలోకి రావాలి. నువ్వు ముఖ్యమంత్రి దగ్గర పోయినా కూడా మళ్ళీ ఆ ముఖ్యమంత్రి అనేది దిగసేటోడు మళ్ళీ నాకే అప్పచెప్తారు ఈ కేసుని. మళ్ళీ ఈ కేసుని సాల్వ్ చేయాలంటే మళ్ళీ నేనే చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఎందుకు? సప్పుడు చేయక నేను చెప్పిన సమయానికి మంచిగా కుందన బొమ్మ లేక తయారయ్యి నా పడక గదిలోకి వచ్చిపోతే వాటి నీ పని అయిద్దంటే ఏమనాలో చెప్పు ప్రజలారా. ఇసోంటి సన్నాసులని పట్ట పగటీలే మందంతా చూస్తుంటే పిట్టలు కాల్చినట్టు కాల్చి పడేస్తే ఇంకోటి ఇసోటి పని చేయకపో. కానీ ఇసోటి లుచ్చలకు ఎందరో కొంతమంది లుచ్చల లంగ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకో గిసోటి వల్ల ఆటలు సాగుతాయి. వీళ్ళు దుబాయ్కి పోయినప్పుడల్లా వీళ్ళు ఏమెక్కడ కలుస్తుండొచ్చు మరి వీడు పేరిస్తే బాగుండి, నేను పేరిస్తే బరాబర్ కానీ పేరు చెప్తే కానీ ఆయన పేరు వేయలేదు. మీకు అంత నమ్మకం లేకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో 10వ పేజీలు ఇచ్చిండు చూడరి వార్త. ఏమని ఇచ్చిండు? కొరివి పెట్టాలంటే కోరిక తీర్చాల్సిందేనట. ఇక చూడరి గీతకు ఉంది కథ.